ఏపీలో గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని గాడిన పెట్టేందుకు సరికొత్త వ్యూహం రచిస్తున్నారట అధినేత జగన్. ఇప్పటికే 2.0 మామూలుగా ఉండదంటూ కామెంట్ చేశారు ఆయన. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మొత్తాన్ని తమ వైపు తిప్పుకున్న జగన్ ఇప్పుడు కాంగ్రెస్ వదిలేసిన కొందరు కీలక నేతలపై ఫోకస్ పెట్టారట. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న కీలక నేతలపై జగన్ దృష్టి సారించినట్టు సమాచారం. వారిలో కొందరికి రెడ్ కార్పెట్ వేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ ఆకర్షలో భాగంగానే కాంగ్రెస్ మాజీ మంత్రి శైలజనాథ్ను తీసుకున్నారు. మరికొందరు కాంగ్రెస్ సీనియర్స్ కూడా తనలాగే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని శైలజనాథ్ చెబుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఏపీలో ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ మనుగడ ఇక కష్టమనే భావన ఉంది రాజకీయ వర్గాల్లో. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఉంటే కూటమిలో ఉండాలి, లేకుంటే వైసీపీలో చేరాలి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నట్టుగా నడుస్తోంది రాజకీయం. ఇలాంటి వాతావరణంలో వైసీపీ ఫోకస్ మారుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే కార్యకర్తల విషయంలో ఇక నుంచి 2.0 చూస్తారంటూ కాస్త తగ్గినట్టు కనిపించారు జగన్. ఈ మార్పు చేరికల విషయంలో కూడా ఉంటుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఓవైపు ఓటమి, మరోవైపు కీలక నేతలు పార్టీని వీడుతున్న సమయంలో గత అనుభవాలతో తన రాజకీయ వ్యూహాలను మార్చాలనుకుంటున్నారట జగన్. అందులో భాగంగానే నాడు రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న నేతలతో రాయబారాలు మొదలుపెట్టినట్టు సమాచారం. వాళ్లను తానే స్వయంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారట. మాజీ మంత్రి శైలజనాథ్ చేరికకు అదే కారణమని చెబుతున్నారు. ఇక తాజాగా సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఉండవల్లి. రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకించడంతో అప్పట్లో కాంగ్రెస్ ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారాయన. ప్రస్తుతం వైసీపీలోకి రావాలంటూ ఆ పార్టీ ముఖ్య నేతలు ఉండవల్లిని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. వైఎస్ సన్నిహితుడిగా పేరున్న ఉండవల్లి రాకతో పార్టీకి మంచి వాయిస్ ఉంటుందని భావిస్తున్నారట. ఆయనతో పాటు పీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి, మాజీ ఎంపీ హర్షకుమార్, మరో మాజీ ఎంపీ పల్లం రాజుతో వైసీపీ ముఖ్యులు టచ్లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే తులసిరెడ్డి, సుంకర పద్మశ్రీ వంటి నేతలు కూడా లిస్టులో ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రఘువీరారెడ్డి బీసీ నేత. వైఎస్కు సన్నిహితుడిగా పేరున్న రఘువీర గతంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. అలాగే జగన్ పై ఎలాంటి వ్యతిరేకత లేని వ్యక్తిగా పేరుంది. ఇక కాకినాడ మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు కూడా ఎప్పుడూ ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు చేయలేదన్న పేరుంది. పల్లం రాజు ఇప్పుడు పార్టీకి ప్లస్ అవుతారని భావిస్తోందట వైసీపీ అధిష్టానం. కీలక నేతల నిష్క్రమణలతో కాస్త స్తబ్దుగా మారిన పార్టీలోకి సీనియర్స్ రాకతో మళ్లీ యాక్టివ్ అవుతుందని ఫ్యాన్ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కాస్త ఆలస్యం కావచ్చు గానీ వాళ్లలో కొందరైనా రావడం మాత్రం పక్కా అంటున్నాయి వైసీపీ వర్గాలు. జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్తో ఆయనకున్న అనుబంధం గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన చిన్నప్పటి నుంచే కాంగ్రెస్ కుటుంబంలో పెరిగారు. 1978లో వైఎస్ రాజశేఖర రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే కీలకమైన స్థానాలను పొందడం, చివరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఆయన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. జగన్ కూడా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ 2009లో కాంగ్రెస్ తరపున ఎంపీగా తొలిసారిగా విజయం సాధించారు. అయితే తండ్రి మృతి తర్వాత కాంగ్రెస్తో విభేదాలు తలెత్తి ఆయన సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన దాని మూలాలు మాత్రం కాంగ్రెస్లోనే ఉన్నాయని చెప్పొచ్చు. వైసీపీకి ఆదరణ ఇచ్చిన ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ నుంచే వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీని పూర్తిగా ఖాళీ చేసి తన పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు జగన్ కొత్త వ్యూహానికి తెరలేపారని అంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్లో కీలక నేతలుగా ఉన్నవారిని వైసీపీలోకి చేర్చడం ద్వారా ఆయన తన పార్టీని మరింత బలంగా మార్చుకోవాలని చూస్తున్నారట. అదే సమయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్న నేపథ్యంలో ఆ పార్టీని పూర్తిగా ఖాళీ చేయడం జగన్ రాజకీయ ఎత్తుగడలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యూహంతో మరో లక్ష్యం కూడా ఉంది. జగన్ సోదరి షర్మిల ఇటీవల ఏపీలో కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమెకు రాజకీయంగా ఎదిగే అవకాశం కల్పించకూడదనే ఉద్దేశంతో కూడా జగన్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చే నేతలను తన పార్టీలో చేర్చుకుంటే రాష్ట్రంలో ఆ పార్టీకి మిగిలే అవకాశాలు తక్కువ అవుతాయి. మొత్తంగా చూస్తే జగన్ 2.0 రూపంలో రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తూ కాంగ్రెస్ను పూర్తిగా అంతమొందించి వైసీపీని ఏపీలో ఏకఛత్రాధిపత్య స్థాయికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మరి జగన్ ఈ కొత్త రాజకీయ వ్యూహం వైసీపీకి ఎంతవరకు కలిసొస్తుంది, తిరిగి రీఛార్జ్ మోడ్లోకి వచ్చేస్తుందా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.